Hello all, welcome back to my YouTube channel Ramalalitya Art World. So ఇది ఒక స్పెషల్ వీడియో అండి. This video is completely about classical dancer makeover. ఒక క్లాసికల్ డాన్సర్ తన పర్ఫార్మెన్స్కి ఎలా రెడీ అవుతారనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే ఒక బేసిక్ మేకప్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక బేసిక్ మేకప్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈజీలీ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఏ కాస్మెటిక్ షాప్కి వెళ్ళినా కూడా ఇట్ విల్ బీ అవైలబుల్ అనమాట. సో యూ కెన్ గో దేర్ అండ్ పర్చేస్ ద ప్రోడక్ట్స్. రీజనబుల్గానే ఉంటాయండి, కాస్ట్లీ ఏమి ఉండదు. అండ్ మీరు ఇంకా మంచి ప్రోడక్ట్స్ కొనాలి ఆన్లైన్లో అనుకుంటే యూ కెన్ పర్చేస్ దెమ్. బట్ నేను యూస్ చేసేవైతే వెరీ సింపుల్ ప్రోడక్ట్స్. ఈ సింపుల్ ప్రోడక్ట్స్తోనే ఎలా మేకప్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వెరీ రీజనబుల్. అండ్ హెయిర్ ఎలా వేసుకోవాలి, జడ ఎలా వేసుకోవాలి, బన్ ఎలా పెట్టాలి, పూలు ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ డ్రెస్, కొంతమంది ముందరిది వెనక్కలది ముందరికి వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఒక క్లాసికల్ డాన్సర్ డ్రెస్ ఎలా వేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. అండ్ జ్యువెలరీ కూడా చూపించబోతున్నాను. సో ఈ ఎంటైర్ వీడియో పిల్లలకి, పేరెంట్స్కి అండ్ ఇప్పుడిప్పుడే పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న పిల్లలకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేనంతా స్టెప్ బై స్టెప్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ యూ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఫేస్ మేకప్ ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను చూపించబోయేది బేసిక్ మేకప్. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బేసిక్గా ఒక పర్ఫార్మెన్స్కి ఎలా కావాలో అలా మేకప్ చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం క్లీన్గా ఫేస్ వాష్ చేయించి మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ బొట్టు తీస్తున్నాను. అండ్ హెయిర్ ఫేస్ మీద పడకుండా మనం హెయిర్ని సెట్ చేసుకోవాలండి. అండ్ మనం బాగా రబ్ చేసుకొని ఎటువంటి మార్క్స్ ఫేస్ మీద ఉండకూడదు. సో ఇవి ఫౌండేషన్స్ అండి. ఇది మనకు స్టార్ బోర్డ్లో కూడా దొరుకుతాయి. మన స్కిన్కి సెట్ అయ్యే విధంగా మనం ఫౌండేషన్ అనేది తీసుకోవాలి. దీన్ని ప్యాన్ కేక్ అంటారు. చూడండి ఇక్కడ రాసుంది వాటర్ ప్రూఫ్ ప్యాన్ కేక్ అని రాసుంది. సో ఈ కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా తీసుకోండి, బట్ వాటర్ ప్రూఫ్ ప్యాన్ కేక్ అనేది తీసుకోండి. ఎందుకంటే వాటర్ పడినా కూడా ఇది మేకప్ అనేది వెళ్ళదన్నమాట. సో ఆ ఫౌండేషన్ తీసుకొని ఫస్ట్ మనం ఫౌండేషన్తో స్టార్ట్ చేయాలి. సో ఇది మనం డైరెక్ట్ అప్లై చేయడానికి లేదండి. సో మనం వాటర్లో దీన్ని నానుకొని మరి ఇలా మనం రబ్ చేసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ మనం దీన్ని అప్లై చేయగలము. సో మీరు సపరేట్గా వాటర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్లో డాప్ చేసుకొని తర్వాత ఫౌండేషన్ అప్లై చేయాలండి ఫేస్కి. ఎక్కడ కూడా అన్ఈవెన్గా రాకూడదు. ఫేస్ మొత్తం, ఫేస్, నెక్, ఇయర్స్ అన్నీ కూడా బాగా కవర్ అయ్యే విధంగా మనం ఫౌండేషన్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ అమ్మాయి చాలా తెల్లగా ఉంది కాబట్టి మనకు ఎంత పూసినా కూడా తను తెల్లగా ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. కొంతమంది బ్లాక్గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సెట్ అయ్యే కలర్ మనకు వాళ్ళు షాప్ వాళ్ళని అడిగితే ఇస్తారు, షేడ్ వేరే ఇస్తారు. ఆ షేడ్ చూసుకొని మొత్తం ఈవెన్గా వచ్చేలాగా అప్లై చేయాలి. ప్యాచెస్ అనేది ఉండకూడదు. మనం ఫౌండేషన్ వేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ కూడా ప్యాచెస్ లేకుండా అప్లై చేయాలండి. మనకు బాగా కొంచెం డార్క్గా ఉన్న ప్లేసెస్ లైక్ నోస్ దగ్గర, మౌత్ దగ్గర, తర్వాత కళ్ళ దగ్గర, ఇయర్స్కి, తర్వాత నెక్ దగ్గర కొంచెం కలర్ తక్కువ ఉంటుంది. అలా ఉన్న చోటంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనం ఫౌండేషన్ అనేది వేయాలి. మనం ఎప్పుడైతే ఫౌండేషన్ కరెక్ట్గా వేస్తామో అప్పుడే మనకు
బాగా కనిపిస్తుంది అనమాట మేకప్. సో నేను ఇందాక చూపించిన ప్లేసెస్ అన్నిట్లో కూడా కరెక్ట్గా మనం పూయాలన్నమాట. చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయండి, అవి కూడా కవర్ అయ్యేలాగా మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. ఫౌండేషన్ అప్లై చేయడం అయితే అయిపోయిందండి. ఇది వెట్గా ఉంటుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ మనం వదిలేయాలి, ఫ్యాన్ గాలికి వదిలేసేయాలి. అది నీట్గా డ్రై అవుతుంది. అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కాంపాక్ట్ పౌడర్ మనం యూజ్ చేయొచ్చు. సో అంతవరకు ఒక 2 మినిట్స్ ఇది ఆరాలి. సో నెక్స్ట్ ఇలాంటి బాక్సెస్ మనకు ఏదైనా సరే కాస్మెటిక్స్ షాప్లో మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. దీని కాస్ట్ 180 or 200 లోపలే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు టోటల్ ఐ ప్యాలెట్ అండ్ తర్వాత కాంపాక్ట్ పౌడర్స్ వస్తాయి అండ్ లిప్స్టిక్స్ కూడా ఉంటాయి. సో కాంపాక్ట్ మనం ఇదైనా యూజ్ చేయొచ్చు అండ్ దెన్ మనకు ఐ షాడో ప్యాలెట్ కూడా వస్తుందన్నమాట. సో ఇది ఒకటి కొనేస్తే మనకు ఆల్ ఇన్ వన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇది డ్రై అయిన తర్వాత యూజ్ చేయాల్సింది కాంపాక్ట్ పౌడర్ అండి. ఈ కాంపాక్ట్ పౌడర్ ఇందులో వచ్చేదన్నా మనం యూజ్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా కాంపాక్ట్ పౌడర్ అడిగినా కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇందులోనే 2 వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ షేడ్ అయినా మనము వేయచ్చు. సో మనం ఇప్పుడు ఇదే యూజ్ చేయబోతున్నాం. దీనికి వాటర్ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా తీసుకొని అప్లై చేయాలి. ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది మనకు ఫౌండేషన్ని సెట్ చేయడానికి యూజ్ అవుతుందండి అండ్ స్వెట్ కంట్రోల్ చేస్తుంది. బాగా మనకు మేకప్ని ఎక్కడ కూడా పోనివ్వకుండా మనకు సెట్ చేస్తుంది అనమాట. ఈ కాంపాక్ట్ పౌడర్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే ఫౌండేషన్ అయిపోయిన వెంటనే మనం ఈ కాంపాక్ట్ పౌడర్ని వాడతాము. సో దట్ మనకు మేకప్ అనేది సెట్ అవుతుంది, స్వెట్ అనేది ఎక్కడ కూడా రాదు. మనం ఎక్కడెక్కడైతే ఫౌండేషన్ వాడామో అక్కడంతా కూడా కాంపాక్ట్ పౌడర్ని సేమ్ ప్లేసెస్లో వేయాలండి. అప్పుడే మనకు ఎక్కడ కూడా అన్ఈవెన్గా కనిపించకుండా నీట్గా మనకు మేకప్ అనేది కనిపిస్తుంది. మేకప్ వేయాలన్నా మేకప్ చేసుకోవాలన్నా చాలా ఓపిక ఉండాలండి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మనం బాగా కనిపించాలి స్టేజ్ మీద అంటే కొంచెం బాగా టైం స్పెండ్ చేసి మనం మేకప్ అనేది నీట్గా వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి మనకు ఐబ్రోస్ అండి. మన ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ యూజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఐబ్రోస్ అనేది యూజ్ చేయాలి. సో ఐబ్రోస్ కోసం ఈ ఐబ్రో పెన్సిల్ మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇదే తీసుకోండి అందరూ, ఇంకా మీరు వేరేది ఏదైనా వాడినా పర్లేదు, బట్ మేమైతే యూజ్ చేసేది ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాం. సో దీంతో ఏంటంటే మనకు అమ్మాయిలకి ఏ షేప్లో అయితే మనకు ఐబ్రోస్ ఉంటుందో ఆ షేప్లో చేస్తే బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న టిప్ ఏంటంటే చూడండి, ఆ టిప్లో మీరు ట్రై చేస్తే అందరికీ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ 2 లైన్స్ ఇలా పెట్టుకోవాలండి, పెట్టుకొని దీని షేప్తో తీసుకోవాలి. సో దానికి టిప్ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి అండ్ ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ వేసుకుంటే దీని మధ్య మనం ఇక్కడ స్టిక్కర్ పెట్టచ్చు అండ్ ఇవి 2 గ్యాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ తీసుకుంటూ మన వాళ్ళకి ఎలా అయితే షేప్ ఉంటుందో ఆ షేప్లోనే నీట్గా ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. అండ్ ఇది కూడా ఇలా పైకి తీసుకెళ్ళాలి. దీన్ని ఇంకా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ వేయడం అంత కష్టమేం కాదండి. పిల్లలకి ఏ షేప్లో అయితే ఉంటుందో మనం ఇందాక చెప్పిన విధంగా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇలా ఈ విధంగా మనం చేసుకుంటూ వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎలా వచ్చిందో ఐబ్రోస్. వాళ్ళకున్న ఐబ్రోస్ని ఎన్హాన్స్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఐటెక్స్ వారి ఐలైనర్ తీసుకోండి. పెన్సిల్ టైప్ వస్తుంది బెస్ట్, ఎందుకంటే ఐలైనర్స్ తీసుకున్నారంటే అది స్ప్రెడ్ అయిపోయి మీకు వాటర్ ఏమైనా కొంచెం చెమట తగిలినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, మేకప్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలాంటి స్టిక్స్ అయితే మనకి ఎంత వాటర్ పడినా చెమట పడినా వెళ్ళిపోతుంది అనమాట. సో మేమందరం కూడా ఇదే ప్రిఫర్ చేస్తాము. సో ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్. మీరు ఇలాంటి కాజల్ అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ 2 కూడా పెన్సిల్స్ టైప్ ఉండేది తీసుకోవాలి. మనకి పైకి చూద్దాం. పిల్లల్ని పైకి చూడమని చెప్పండి. పైకి చూడమని చెప్తే ఏమంటే మనం ఇక్కడ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ కింద చూస్తే మనం అప్లై చేయలేము. సో టెల్ దెమ్ టు సీ అప్, పైకి చూడమని చెప్పండి. మనం ఇక్కడి నుంచి లైన్ స్టార్ట్ చేసి నిదానంగా ఎక్కడ కట్ కాకుండా కొంచెం మనం స్కిన్ని ఎలాస్టిక్ చేసి కొంచెం ఇలా మనం మన వైపుకు తీసుకొని
ఇక్కడ లైన్ అనేది వేసుకోవాలి, కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఆ లాస్ట్ వరకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మనకు నీట్గా వస్తుందన్నమాట. ఐ మేకప్ అనేది కింద పైన రెప్ప కింద కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైన్ వేసుకున్న తర్వాత, బార్డర్ వేసుకున్న తర్వాత దాన్ని డార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. పైన కింద రెండు డార్క్ చేసుకోవాలి. ఇలాగే పైన కూడా రెప్ప క్లోజ్ చేయమని చెప్పి ఇలా మనం అప్లై చేయాలి. మనకి ఏమైనా స్ప్రెడ్ అయింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇలా ఫౌండేషన్ తీసుకొని, నేను ఏదైతే ఫస్ట్ వేసానో తీసుకొని మనం జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అదంతా ఇలా కనిపించకుండా వెళ్ళిపోతుంది. స్టెప్ నెంబర్ 5 ఐ షాడో మేకప్ అనమాట. సో మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువ యూజ్ చేసే కలర్ వచ్చేసి మనకు రెడ్ కానీ పింక్ కానీ మనం యూజ్ చేస్తాము. మీకు రెడ్ షేడ్ ఉంది అంటే మీరు రెడ్ షేడ్ వేయండి. పింక్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి నేను వేస్తాను అనమాట. కొంతమంది వాళ్ళ డ్రెస్ కలర్కి సూట్ అయ్యేది వేసుకుంటారు. సో పింక్ అనేది న్యాచురల్గా అందరూ వేసుకుంటారు. పింక్ అనేది కొంచెం మనం వాటర్లో ఇలా డిప్ చేసుకొని వేస్తే మనకు పర్మనెంట్గా అలానే ఉండిపోతుంది అన్నమాట మనం తీసేంత. సో అండ్ మనకు ఇలా అప్లై చేసానో వదిలేయచ్చు. ఇంకొంచెం బాగా ఎలిగెంట్గా కనిపించాలంటే మనకు ఈ సైడ్స్ కార్నర్స్ మనం ఇంకో కలర్ యూజ్ చేయొచ్చు. మన డ్రెస్కి బార్డర్ కలర్ ఉంటుంది చూడండి, ఆ బార్డర్ కలర్ యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే ఈ బ్రౌన్ షేడ్ ప్రిఫర్ చేస్తాను. బ్రౌన్ షేడ్ అయితే కొంచెం బాగా ఎత్తి కనిపిస్తుంది. లేకపోతే మీ డ్రెస్ కలర్ ఏది ఉంటే ఆ కలర్ ఇక్కడ పూసి దాని బార్డర్ కలర్ ఇక్కడ పోయాల్సి ఉంటుంది. అండ్ పైన మీ దగ్గర గోల్డ్ కలర్ ఉంటే ఒక చిన్న లైన్ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్లో మనం గోల్డ్ అప్లై చేసినాం అనుకోండి, గోల్డ్ కలర్ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఐ మేకప్ తర్వాత మనకు నీట్గా ఇలా కనిపిస్తుంది అనమాట. 2 షేడ్స్ నేను ఇక్కడైతే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసి చీక్స్ అండి. చీక్ రోజ్ అనేది మనం అప్లై చేయొచ్చు. మరి ఎక్కువ అప్లై చేయకూడదు, ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఎంత బ్యూటీ ఎన్హాన్స్ చేయాలంటే మనం పింక్ కలర్ని చీక్స్కి అప్లై చేయాలి. ఇలా పింక్ కలర్ తీసుకొని రౌండ్ షేప్తో నేను ఇప్పుడు చూపించిన ప్లేస్లో మనం చేతితో అయినా సరే, బ్రష్తో అయినా సరే, మీకు ఎలా అలవాటు అయితే అలాగా మనం అప్లై చేయాలన్నమాట. మరీ ఎక్కువ అప్లై చేయకూడదు, మరీ తక్కువ కూడా అప్లై చేయకూడదు, కనిపించే విధంగా అప్లై చేయాలన్నమాట. సో మనం ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా రౌండ్గా మనం అప్లై చేయాలి. చీక్ రోజ్ అప్లై చేసిన తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది. ఫైనల్లో చాలా బాగుంటుంది. ఎక్కువ పూస్తే మాత్రం బాగుండదు. నెక్స్ట్ స్టెప్ స్టిక్కర్ పెట్టాలండి. సో మనకు మినిమం డాన్సర్కి ఇంత పెద్ద స్టిక్కర్ అయినా ఉండాల్సిందే. చిన్నవి పెడుతుంటారు చాలామంది, అది చాలా తప్పు. పెద్దవే పెట్టాలండి. స్టేజ్ దూరానికి వాళ్ళకి అనిపించాలి కాబట్టి పెద్ద స్టిక్కర్ పెట్టాలి. అండ్ భరతనాట్యంకి కానీ ఫోక్ డాన్సెస్కి కానీ రౌండ్ స్టిక్కర్ మనం యూజ్ చేస్తాము. క్లాసికల్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఫోక్ డాన్సెస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ 2 స్టిక్కర్స్ అనేది మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఈ స్టిక్కర్ని పెడుతున్నాను. సో మనకు ఈ గ్యాప్ మధ్యలో పైనకి ఇలా పెట్టాలన్నమాట. స్ట్రైట్గా ఉండాలి. ప్రెస్ చేయకుండా పూర్తిగా ఫస్ట్ చెక్ చేయండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. చెక్ చేసుకొని కరెక్ట్గా అప్లై చేసి ప్రెస్ చేసేయండి. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అండి, వైట్ తిలకం పెట్టాలి.
మనకు ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ కింద మనం ఈ వైట్ తిలకాన్ని పెట్టాలి. ఇలా వి షేప్లో అప్లై చేయాలి మనం. ఈ వైట్ లైనర్ అనేది ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు నార్మల్గా తిలకం ఎక్కడైతే కొనుక్కుంటారో అక్కడే ఇవి కూడా దొరుకుతాయి. వైట్ కలర్ తిలకం ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారనమాట. సో ఈ వైట్ లైనర్ ఖచ్చితంగా కొనుక్కోండి. మన స్టిక్కర్ కింద ఖచ్చితంగా వైట్ తిలకం అనేది ఖచ్చితంగా మనం పెట్టాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కాజల్, మనం ఏదైతే కాజల్ అప్లై చేసామో ఆ కాజల్నే ఇక్కడ కింద రౌండ్గా బొట్టులాగా పెట్టాలి. ఇలా రౌండ్గా పెట్టాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అండి. ఈ లిప్స్టిక్ మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. బట్ ఇంకొంచెం బాగా కనిపించాలంటే ఈ కాజల్ ఏదైతే తీసుకున్నారో దాని నుంచే మనకు లిప్ బార్డర్స్, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మనం లైట్గా అప్లై చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా వాళ్ళకి ఎలా అయితే ఈ షేప్ ఉందో ఆ షేప్లోనే లైట్గా బార్డర్ మాత్రమే అప్లై చేయండి. అండ్ ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అండి. షేడ్ వచ్చేసి నేను రెడ్ కలరే రికమెండ్ చేస్తాను. డార్క్ రెడ్ అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది మన మేకప్. మనకు లిప్స్ ఇంపార్టెంట్ కాబట్టి డార్క్ షేడే యూజ్ చేయండి. బ్రౌన్ కానీ పింక్ కానీ ఇవన్నీ యూజ్ చేయకండి. ఓన్లీ యూజ్ రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేయండి. అది కూడా డార్క్ రెడే యూజ్ చేయండి. సో దీన్ని ఏం చేస్తారంటే మనకు ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఈ రెండిటికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ రౌండ్ పార్ట్ అనేది, ఈ రౌండ్గా ఉన్న పార్ట్ని మనం దీనికోసం ఇలా యూజ్ చేయాలి. ఇలా అండ్ ఇది ఈ టూని మనం ఈ రౌండ్ పార్ట్ కోసం ఇలా అప్లై చేస్తాము. అండ్ మిగతా అంతా కూడా నార్మలే. డైరెక్ట్గా ఇది అప్లై చేయడానికి రాదు. సో అలాంటి వాళ్ళు హ్యాండ్స్ యూజ్ చేసుకొని ఇలా హ్యాండ్స్కి తీసుకొని అప్లై చేయొచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తోందో. సో ఇలా మనం సింపుల్ మేకప్, బేసిక్ మేకప్ అనేది ఇలా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫైనల్ స్టెప్ అండి ఇది. సో ఒక్కసారి మీ పాపకు కానీ ఎవరికైతే మీరు మేకప్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి దృష్టి తీసేసి, దిష్టి చుక్క అంటారు, మామూలుగా అందరూ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. బట్ మనము అమ్మాయిలకైతే లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలి, అబ్బాయిలకైతే రైట్ సైడ్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ పార్ట్లో మనం అప్లై చేయాలి. స్మైల్ కార్ ఇలా అప్లై చేసేసి కొంచెం పౌడర్ పూసేయచ్చు. సో ఇదే అండి మన బేసిక్ క్లాసికల్ డాన్సర్ మేకప్ అన్నమాట. సో ఇలా చేసుకున్న మనకు డాన్స్ పర్ఫార్మెన్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. హెవీ మేకప్ అవసరం లేదు. ఇలా క్యూట్ చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఫస్ట్ టైం పర్ఫార్మెన్సెస్ కానీ అలాంటి వాటికి ఈ సింపుల్ మేకప్ అనేది సరిపోతుంది. సో ఇదే నెక్స్ట్ డాన్స్ డ్రెస్ ఎలా వేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈ అమ్మాయికి నేను ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు డాన్స్ డ్రెస్ అండి. టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి. ఈ బ్లౌజ్ ఒకటి, చున్నీ ఒకటి, ప్యాంట్ ఒకటి, ఇది ఫ్రిల్ ఒకటి, అండ్ ఇది సీట్ ఒకటి. టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి వేసుకోవాల్సింది. బట్ సపరేట్గా వచ్చేదైతే 4 పార్ట్స్ అంటే మనకు వస్తాయి. ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే వేయాలి. సో ఫస్ట్ పార్ట్ బ్లౌజ్ వేయాలి.
తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు చున్నీ అండి. దీన్ని పొంగు అంటారు. పొంగు వేయాలి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనము పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని ఇక్కడ 2 ఉంటాయండి. దీన్ని ఇలా మనం హాఫ్ పట్టుకు మర్చుకొని వెనకలికి కట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇది వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇటు తిరగాలి. దీన్ని ఇలా ఫ్రంట్ వరకు తీసుకెళ్ళి దీన్ని అగైన్ వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ అగైన్ కట్టుకోవాలి. ఇలా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పెన్ను పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెన్, అనేది మనం పెట్టుకొని నీట్గా ఇలా కొంగు గ్లవ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాంట్ అండి. ఇది వేసిన తర్వాత దీని పైన మనం వేసుకోవాలి. చాలామంది దీని కింద వేసుకుంటారు, అది రాంగ్. దీనిపైన ప్యాంట్ వేసుకోవాలి. చాలామంది దీని కింద ఇట్లా కడతారండి, అది తప్పు. దీనిపైన కట్టుకోవాలి. మనకు ఫ్రంట్ ఈ ఫ్రిల్ లోపల ఉండాలి, వెనక దగ్గర. ఇక్కడ కూడా అన్ని థ్రెడ్స్ ఇలా ఉంటే దాని లోపలికి వేసేసి బ్లౌజ్ ఇది ఇలా ఉండాలి. ఫ్రంట్ ఇలా ఉండాలి, బ్యాక్ అలా ఉండాలి. ఏది దీనిపైనకి రాకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్ అండి. ఇక్కడ మనకు 2 హుక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఈ 2ని ఈ 2కి వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని చూసారా, ఇది ఇక్కడ అండ్ ఇది కూడా ఇలా ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ని వెనకకి తీసుకెళ్ళి వెనకాల కట్టేసింది, లోపలికి వేసేసి సో నీట్గా కట్టించాలి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇలా హుక్స్ ఉంటాయండి, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. ఈ రెండిటికి ఇలా హుక్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ ఇవి ఉంటాయి. దీని నుంచి దీనికి ఇలా హుక్స్ వేయాలి. సైడ్స్ కూడా పెట్టేసాలి. ఇది ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ తిరుగుతుంది. ఈ బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ ఒక ఫ్రిల్ ఉంటుంది. చాలామంది ఇలా వేసేస్తారు, చాలా తప్పండి. ఇక్కడ ఇది ఉంటుంది కదా, దీని లోపల తీసుకోవాలి. దీని లోపల తీసుకొని ఇది దీనిపైకి రావాలి. దీన్ని తీసుకొని ఇలా ఫ్రంట్ ఇక్కడ ఉండే దానికి వేసుకోవచ్చు. కొంతమంది సైజెస్ ఎక్కువ తక్కువ ఉంటారు కాబట్టి పిన్ వేసుకోవాలి. ఇది ఇక్కడ బయటికి కనిపిస్తుంది. సో మేకప్ అయిపోయింది అండ్ డ్రెస్ వేయడం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం జ్యువెలరీ వేయాలండి. సో చాలా వెరైటీస్ ఉంటాయి జ్యువెలరీలో. మీరు ఏమైనా తీసుకోండి, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీ ఓపిక, మీ బడ్జెట్ అది. సో ఇవైతే నార్మల్ సెట్ అనమాట. ఇవైతే వేసుకోవచ్చు. సో ఇది దేనికి ఏది ఎలా వేసుకోవాలనేది స్మాల్ చైన్ వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా షార్ట్ చైన్ అంటుంది. షార్ట్ చైన్ ఇలా వేసుకోవాలి. దీని తర్వాత మనకు లాంగ్ చైన్ వస్తుంది. లాంగ్ చైన్ మనకు ఇక్కడ దాకా ఉండాలి. లాంగ్ చైన్ దీనికి ఇక్కడ దాకా ఉండాలి. దీని తర్వాత మనకు డాబ్ జడ అంతా వేసేసిన తర్వాత జడకి ఈ డాబ్ని పట్టేసేయచ్చు.
ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టేసినామంటే ఇక్కడ దీనికి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు హ్యాండ్స్ పైకి, ఈ హ్యాండ్స్కి ఇలా మనం కట్టుకోవచ్చు. అండ్ చెవులకు జుంకాలు పెట్టుకోవాలి. జడ వేసిన తర్వాత ఇది హెడ్సెట్ అండి. తలకి మనం స్టిక్కర్ పెట్టిన తర్వాత ఇక్కడికి స్టిక్కర్ పెట్టింటాము, దీనిపైకి వేసుకోవాలి. పట్టుకొని ఈ 2 చెవుల పైన తీసుకెళ్ళి కింద పెట్టాలి. రైట్ సైడ్ మనకు రౌండ్ సూర్యుడు, లెఫ్ట్ సైడ్ చందమామ అండి. చందమామకి ఇలా ఉంటుంది, సూర్యుడు అంటే రౌండ్ ఉంటుంది. రౌండ్గా ఉండేది రైట్ ఉండాలి, చందమామ లెఫ్ట్ ఉండాలి. సో డాగ్, 2 చైన్స్, ఇయర్ రింగ్స్, వంకీలు పైన ఇవి 2 ఇలా ఉండాలి. ఇది మనకి టోటల్ వస్తుంది. ఇప్పుడు హెయిర్ ఎలా చేయాలనేది చూద్దాం. ఈ బిడ్డ ఎలా ఉంటుంది, ఇది రెంట్కి వచ్చే దాంట్లోనే వస్తుంది అనమాట, ఆ సెట్లోనే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం పిల్లలకి పాపిడి జడ వేయాలండి. పాపిడి జడ వేసిన తర్వాత ఆ బిళ్ళ వస్తుంది మనకు, ఆ బిళ్ళని ఇలా కట్టాలన్నమాట. ఇది పైనకి కట్టాలండి, పైకి కడితేనే మనకు పూలు అనేవి పైనకి కనిపిస్తాయి అన్నమాట. తీసుకోవాలండి, ఆ బంద్ని దీని లోపల పెట్టేసుకోవాలి. ఇలా అన్నామంటే బయటకు వచ్చేసి పైకి వచ్చేసి ఆ బిళ్ళని కిందికి అనేసి బన్ అనేది పైకి పెట్టాలన్నమాట. అప్పుడే మనం పూలు పెడితే బాగా పైకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇలా పెట్టేసిన తర్వాత ఆరెంజ్ అండ్ వైట్ పూలు పెట్టాలండి. ఆరెంజ్ పైన పెట్టాలి, వైట్ కింద పెట్టాలి. మనం ఆరెంజ్ పైన పెడితే బాగా కనిపిస్తుంది అనమాట. ఫొటోస్కి కానీ అన్నిటికీ కూడా ఆరెంజ్ కలర్ పైన ఉంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఇలా ఇప్పుడు చూపించిన విధంగా పైన ఫస్ట్ కట్టాలి. తర్వాత మనం జడ వేయాలండి. ఫస్ట్ పిల్లలకి జడ వేసిన తర్వాత దానిపైన ఇప్పుడు చూపిస్తున్న బిళ్ళ జడని కట్టాలి. బాగా గట్టిగా కట్టేసేయండి. అది అక్కడ హుక్స్ ఇచ్చుంటారు మీరు, దానికి హెయిర్కి వేసేసి మనం కట్టేసుకోవాలి. జాగ్రత్తగా ఉంటుందన్నమాట, పడదు. అక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చుంటారు. మన జడ ఎంత హైట్ ఉందో దానికి తగ్గట్టుగా మనం దారాలు వేసుకొని కట్టుకోవాలన్నమాట. సో దీని తర్వాత మనం వైట్ పూలు ఇలా కింద పెడతామండి. ఫస్ట్ బన్ కిందనే ఒక వైట్ ఫ్లవర్ పెడతాము. తర్వాత మీకు మీ ఇష్టం అండి, నార్మల్గా 2 పెడతారు చాలనుకునే వాళ్ళు చాలు, కానీ మీకు దగ్గర ఎక్స్ట్రా పూలు ఉన్నాయంటే పెట్టండి, పర్లేదు, బాగా కనిపిస్తుంది. దాని కిందే ఇంకొక ఆరెంజ్ ఫ్లవర్ వేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి వైట్ ఫ్లవర్ మన జడ కింద నుంచి కట్టాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగా జడ కింద నుంచి మన వైట్ ఫ్లవర్ని కట్టాలి. ఇలాగండి మనం హెయిర్ సెట్ చేయాల్సింది. మనకి ఇలా వెనకలు తిరిగితే ఇలా కనిపించాలన్నమాట. బన్ తర్వాత 1 2 3 4 ఫ్లవర్స్ పెట్టాము. అండ్ ఇది నార్మల్ బిల్లల జడ. మనకు జడ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు కట్టేసి, అమ్మాయికి జడ చాలా పొడుగుందండి, కానీ మన హైట్కి తగ్గట్టు జడలు దొరుకుతాయి, అవి పర్చేస్ చేసి మనం ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ తిరిగితే మనకు పూలు అనేవి పైకి కనిపించాలన్నమాట. వాళ్ళు స్టేజ్కి దూరం ఉంటారు కాబట్టి అలా కనిపించాలి. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. హెల్ప్ అయినట్టు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం. Until then, stay tuned and don't forget to like, share, comment and subscribe to Ramalalitya Art World.